నువ్వు హాయిగా ఉండన్నాడు అంతే. సంధ్యావందనం కూడా లేదు. ఎందుకని? నిరంతరం ఆత్మైక్య ధ్యానం తప్ప రెండవది లేనే లేదు. ఇప్పుడు చూచారు, ఎప్పుడైతే చూచారో ఇతను బ్రాహ్మణుడుగా ఉండాడు, ఇతన్ని పట్టుకుపోదాము అని తీసుకుపోయారు. ఎవరిని? భరతుడిని. తీరా వృషలపతి రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అమ్మవారి విగ్రహం, అదొక పెద్ద జాతర, అక్కడ ఒక అరణ్య ప్రదేశం, బ్రహ్మాండంగా అందరూ భజంత్రీలు మోగిస్తూ ఉండారు, తప్పెటలు కొడుతూ ఉండారు, వధ్యశల అక్కడ తీసుకొచ్చారు. వంచు తలన్నారు. అర్థమవుతా ఉంది. కత్తి పట్టుకొని ఉండాడు వాడు. భరతుడిని తల వంచమంటారు. నన్ను ఎందుకు చంపుతారు, నేనేమి అన్యాయం చేశానని ఒక్క మాట అనలా. ఇట్లా బోదలుచుకున్నదేమో. గండకీ తీరంలో అట్లా పోయింది భరతుడుగా, జింక పిల్లగా ఇట్లా పోయింది. ఎలా పోతుందేమో. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నేను దేహం కాదు కదా, నేను దేహం కాదు కదా, నేను లేనిది ఎక్కడ? అక్కడికి వచ్చేసి ఉంది. సర్వగత సర్వగత బ్రహ్మైవాహం కిల బ్రహ్మైవాహం కిల బ్రహ్మైవాహం కిల. నేను బ్రహ్మమే కదా, పూర్ణ బోధ స్వరూపం కిలా కాదా? బ్రహ్మముని వీళ్ళేం వధించగలరా? ఎక్కడికి వచ్చిందో చూడండి, చేసుకొని అని అలా పెట్టాడు. వాళ్ళు ఏదో చదవాల్సిన మంత్రాలు చదివి వాళ్ళవి. ఇక ఖడ్గం తీసుకొని వచ్చారు. ఇంకా చంపబోయే సమయంలో చూడండి, ఏ విగ్రహంలో అయితే, భాగవతంలో ఏ విగ్రహంలో అయితే వీళ్ళు పూజిస్తున్నారో అమ్మవారిని, ఆ విగ్రహంలో నుంచి అమ్మవారు వ్యక్తమైంది. వచ్చి ఆ వృషలపతి రాజుతో సహా అక్కడ ఉండేవాళ్ళనంతా వాళ్ళ శిరచ్ఛేదం చేసి భరతుడిని ఆశీర్వదించి, నాయన పో. ఎందుకంటే తన జీవితం అయిపోయింది, ఇప్పుడు తన చేతిలో లేదు. సాక్షాత్ పరబ్రహ్మం స్వరూపంగా మారిపోయాడు భరతుడు. లాస్ట్ ఇన్సిడెంట్, ఇంకా జీవితాన్ని పరమేశ్వరుడు స్వరూపానికి వదిలేసే ముందుగా రహుగణుడు అనేటువంటి రాజు పోతూ ఉంటాడు. ఒక దశలో ఆ రాజును మోసుకొని పోతూ ఉన్నారు బోయిలు. ఆ నలుగురు బోయిల్లో ఒకడు మిస్ అయ్యాడు. వాడు ఎటుపోయినాడో ఏమో తెలియదు, వాడికి ఏం వర్క్ ఉందో. రాజుగారు అన్నారు, ఎవరైనా ఉంటే చూడండి, ముగ్గురు ఎట్లా మోస్తారు మీరని. వాళ్ళు వెతుకుతూ ఉండడంలో భరతుడు కనిపించాడు. అరణ్య ప్రాంతంలో తిరుగుతూ, అంటే బాగుండాడు మనిషి, ఇతను తీసుకుపోదామని, అయ్యా ఇట్లా రా అని అంటే వాళ్ళ కూడా పోయాడు. కూడా పోయిన తర్వాత ఈ రహుగణుడితోనే చివర డిస్కషన్. వీళ్ళు అన్నారు, ఈ పక్క నువ్వు మోయి అని. ఆ పల్లకిని ముందు ఇద్దరు, వెనక ఇద్దరు. ఆ వెనకుండే వాళ్ళల్లో ఒకడు భరతుడు. చూడండి తమాషా, మోస్తూ పోతున్నాడు మొయ్యమంటే. ఆ రాజుని మోస్తూ ఉన్నాడు. కానీ రాజు చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇంతవరకు ఎక్కినవాడే కానీ పల్లకి మోసినవాడు కాదు పాపం, ఒకటి. రెండవది, పూర్వం మోసిన వాళ్ళలాగా లేదు. మూడవది, పల్లకి అదురుతూ ఉంది. నాలుగవది, అతని తల మధ్యలో పల్లకి కూడా తగులుతూ ఉంది. ఇది భరించలేకపోయాడు. ఏంటిది అని అడిగాడు. వాళ్ళు అన్నారు, ఏం లేదండి, ఆ కొత్త అతను కదా, అతనికి తెలియదు, ఒకరిని తీసుకొచ్చాం కదా, అతనండి, ఇంకేం లేదు, అతని వల్ల ఇట్లా అవుతుంది అని. వెంటనే అన్నాడు, ఇటు తిరిగి, ఏ అబ్బాయి కొంచెం జాగ్రత్తగా మొయ్యి, చాలా కష్టంగా ఉంది, నాకు తల తగులుతుంది అన్నాడు. మళ్ళీ కొంత దూరం పోయి ఇంకా భయంకరంగా ఉంది. కారణం ఏంటంటే, మోస్తూ ఉన్నాడు, నన్ను మొయ్యమన్నారే అనుకోలేదు. 4 అడుగులు దాటి చూడడం లేదు. వచ్చిన బాధది, 4 అడుగులు దాటి చూడడం లేదు. ఎందుకో తెలుసా? ఎంతసేపటికి ఇలా పట్టుకొని అంతవరకే చూస్తాడట. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఏమైనా చీమలు ఉంటాయేమో, ఇంకేమైనా ఉంటాయేమో, పొరపాటున కనుక నా కాళ్ళ కింద పడితే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుందేమో. చూసారా? ఇది కూడా పూర్వచిత్తే. మళ్ళీ ఇది కూడా పూర్వచిత్తే. గతంలో బిడ్డల్ని పెంచినటువంటి పూర్వానుభవాలు ఉండడం చేత, అది పూర్వచిత్తిగా లోపల ఉండడం చేత మృగశాపకాన్ని
ఆ విధంగా ప్రేమించి జీవితాన్ని అన్యాయం చేసుకున్నాడు. ఇప్పుడు ఇదంతా తయారైంది గనక, ఈ టెండెన్సీస్ అన్ని కూడా మనసులో చేరిపోయినాయి కనుక, ఈ పూర్వచిత్తి ఉంది గనక, ఆ ఒక్క తప్పు చేయడం వల్ల మళ్ళీ నేను జింక పిల్లగా పుట్టాను గనక ఇంకా ఏ తప్పు చేయకూడదు, ఏ పాపం చేయకూడదు అని పాపాన్ని చూసి భయపడుతున్నాడు గనక, ఏమన్నా మధ్యలో గనక చీమలు అవి ఉంటే ఏమవుతాను అని చూసి భయపడతా ఉన్నాడట. ఒక్కొక్క దశలో కాలు పెట్టబోయే సమయంలో అక్కడేదో చీమలు అవి ఇవి కనపడతాయట, ఎగిరి దుమ్ముకుతాడు. దాని మీద కాలు పడనీయకుండా ఎగిరి దుమ్ముకుతాడు. ఆ ఎగిరినప్పుడు ఇతను తలబోయి దాన్ని తగలుతుంది. ఇది విషయం జరుగుతుండేది. అప్పుడు అన్నాడు, ఒక దశలో భరించలేక రహోగనుడు దించండి పల్లకిని అన్నాడు. బాగా దెబ్బ తగిలేటప్పటికి అటు చూచాడు భరతుడిని. ఏం మట్టి ముద్దలాగా ఉండవు, చూడండి తమాషా, ఆ మాత్రం మొయ్యలేవా అన్నాడు. ఏం మాట్లాడేది భరతుడు. ఏంటి మట్టి ముద్ద అంటే కూడా నీకేం కోపం రాలేదా? ఏముందండి, మీరు మాట్లాడింది వాస్తవమే కదా. ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశాడు. మీరేం అబద్ధం మాట్లాడలేదు, మీరు మాట్లాడింది సత్యమే కదా, అసత్యం కాదే. మట్టి ముద్దే కదా, ఇది పంచభౌతికమైనటువంటి శరీరం కదా, ఇది మట్టి. ఇదే కాదు, ఈ పల్లకిని మోస్తున్నది మట్టి ముద్దలే, పల్లకి రూపంలో ఉండేది కూడా మట్టి ముద్దే, పల్లకిలో కూర్చోనుండేవాడు కూడా మట్టి ముద్దే. ఎందుకని? అన్ని దేహాలే గనక, పంచభౌతికాలు గనక, పంచీకృత పంచమహాభూతై. నిన్న ఉదయం చూసామే, పంచీకృతేభ్య పంచభూతేభ్య స్థూలేభ్య. కాబట్టి ఆ స్థూల శరీరాలే గనక అన్ని మట్టి ముద్దలే కదా. ఒక మట్టి ముద్ద పైన కూర్చొని ఉంది, 4 మట్టి ముద్దలు కింద మోస్తూ ఉన్నాయి, మధ్యలో కూర్చోడానికి ఒక మట్టి ముద్ద ఉంది. ఆ మట్టి ముద్ద ఈ మట్టి ముద్దని మట్టి ముద్ద అని పిలుస్తూ ఉంది. ఇక్కడ కోపమేముంది అన్నాడు. ఆశ్చర్యపోయాడు రహోగనుడు. ఎందుకని తెలుసా? రహోగనుడు ఎక్కడికి పోతున్నాడో తెలుసా? తృతీయ స్కందంలో దేవహూతి కుమారుడు ఎవరైతే దేవహూతికి జ్ఞానోపదేశం చేశాడో ఆ కపిల భగవానుడి ఆశ్రమానికి పోతున్నాడు ఆయన తత్వోపదేశం కోసం. ఇప్పుడు అనుకుంటాడు, నేనేమో ఆయన దగ్గరికి తత్వోపదేశానికి పోతున్నాను, కర్మదాలి నా గురువు కపిలుడేనా ఇతనేమన్నా, ఎవరి దగ్గరకైతే పోయి అధ్యయనం చేయాలనుకుంటున్నాను, ఇంతవరకు ఆయన్ని చూడలేదు, ఆయన వైభవాన్నే విన్నాను, కర్మజాలకి ఏమన్నా కపిలుడేనా అని అనుకొని పాదాల మీద పడ్డాడు. నువ్వు సామాన్యుడు కనిపించడం లేదని. అప్పుడు వాళ్ళిద్దరం మధ్య జరిగింది ఒక పెద్ద చర్చ, భక్తిని గురించి, జ్ఞానాన్ని గురించి, వైరాగ్యాన్ని గురించి, సంసార అరణ్యం ఎట్లాంటిదో ఇవన్నీ కూడాను అద్భుతంగా అతనికి అక్కడే కూర్చొని, అంటే మళ్ళీ కపిలుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేకుండా భరతుడు తత్వబోధనంతా కూడా వినిపించిన తరువాత ఈయనకి పాదపూజ చేసి నమస్కరించి, రమ్మంటే అవసరం లేదు, నేను ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకని? నేను లేనిది ఎక్కడ. రహుగనుడు వెళ్ళిపోయాడు. ఒక నదీ తీరంలో కూర్చొని కేవలం తన స్వరూపంలో ఉండి దేహాన్ని త్యజించాడు భరతుడు. ఈ విధంగా భరతునికి పంచమ స్కందంలో మోక్ష ప్రాప్తి జరిగింది. ఇది భరతుని యొక్క మోక్షం. కనుక గతంలో ఉన్నటువంటి వాసనలు ఏ విధంగా జీవితాన్ని దారి తప్పిస్తాయో, అలా దారి తప్పినప్పుడు మళ్ళీ రావడానికి ఎంత శ్రమించాల్సి వస్తుందో, ఇదంతా భరతుని యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి చరిత్ర మనకు తెలిసింది. కనుక భరతుడంతటి వాడే ఇట్లా అయినప్పుడు సామాన్యులు చెప్తున్నాడు. అక్కడ పోతనామాచ్యుడు కూడా శేషపద్యం, అక్కడ టైం లేదు. హే పరీక్షిత్, అందరూ కర్మచేత బద్ధులు, ఈ ప్రపంచంలో కర్మకు బద్ధులైనటువంటి వాళ్ళు ఏదో నేను సాధించాలి అనుకుంటారు. కానీ ఒక పశువు గనక ముక్కుతాళ్ళు వేసి వెనక లాగుతూ ఉంటే వాడి చేతిలో అది ఎట్లాగైతే కీలుబొమ్మ అయి ఉంటుందో, అట్లాగే ప్రతి మనిషి కూడాను పూర్వం చేసినటువంటి కర్మల వల్ల భగవంతుని చేతిలో కీలుబొమ్మలు అయిపోయి ఉండారు. కాబట్టి నియంత ఎట్లా నడిపితే ఆ నియమానుసారం మనం జీవించాల్సి వస్తూ ఉంది. కాబట్టి కర్మను అంత తేలిగ్గా ఎవరు తట్టుకోలేరు. చూచావా, అంత భక్తి కలిగినటువంటి వాడు రాజ్యాన్ని వదిలిపెట్టి పులహాశ్రమానికి వచ్చిన ఆ తర్వాత మళ్ళీ 2 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళే, హే పరీక్షిత్, భరతుడంతటి వాడి జీవితమే ఆ విధంగా మారినప్పుడు సామాన్యులైనటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఆలోచించుకోవాలి అని ఈ సమయంలో శుకబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెబుతున్నాడు అని నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహర్షులకి చెబుతూ ఉండడంతో ఈ పంచమ స్కంధం సమాప్తమైంది. రేపు 6వ స్కంధాన్ని ప్రారంభం చేస్తాం. హరి ఓం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః.